అంటే అది కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాల్ టు ఆర్మూరు 4 వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ హాజీపూర్ మండల్ కానీ లక్సెడిపేట దండపల్లి మండలంలో సుమారు 500 మంది రైతుల యొక్క భూములు అందులో కోల్పోతున్నటువంటి వారందరూ కూడా మొన్న శిశు మందిర్లో జరిగినటువంటి ఒక శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు వచ్చినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు వారికి ఒక వినతి పత్రం ఇచ్చిర్రు. ఆ వినతి పత్రం ఏమనుందంటే, మాకు ఎల్లంపల్లిలో ఆల్రెడీ భూమిని కోల్పోయి మళ్ళీ భూమి కొనుక్కొని ఉండి లేనంత తక్కువ భూమిని ఉన్నాము, మళ్ళీ ఆ భూమిని కోల్పోతున్నటువంటి వాళ్ళు విన్నవించుకున్నారు. ఆ విన్నవించుకున్నటువంటి సందర్భంలో ఒక పత్రిక సాక్షి పత్రికలో ఏమనొచ్చిందంటే, రఘునాథ్ గారు ఈ యొక్క అలైన్మెంట్ను కావలసుకొని కొంతమంది లబ్ధిదారుల కొంతమంది యొక్క దగ్గర ఆర్థిక లావాదేవీలు ఆశపడి ఈ యొక్క కార్యక్రమము చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క పత్రికా విలేకరులతోటి ఒత్తిడి చేయించి ఈ యొక్క పత్రికలో సంచారు. ఎన్హెచ్ఐ బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగాలని, వాళ్ళ కోసము చిత్తశుద్ధితో ఏకైకంగా కొట్లాడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రఘునాథ్ వీర్రపల్లి గారు. మరి అలాంటి మా యొక్క రగన్న పైన కొంతమంది అధికార పార్టీ నేతలు కానీ ఇంకొంతమంది ఈ రగన్నను, ఆయన యొక్క ఎదుగుదలను, ఈ జిల్లాలో పార్టీ ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క అధ్యక్షతన పార్టీ కమలం వికసిస్తా ఉన్నది. మరి ఓర్వలేనటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు దొడ్డిదారిన దొంగచాటున మరి యొక్క ఆరోపణలు చేయడం అనేది సరికాదని ఈ యొక్క నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. మీరు రాజకీయంగా విమర్శించండి, మేము స్వాగతిస్తాం. కానీ తెలిసి తెలియకుండా అనేక ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తూ రఘునాథ్ గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్టలు భంగం కలిగించేలా మీరు ఈ యొక్క ఆరోపణలు చేస్తే మాత్రం ఖబర్దార్ నాయకులారా, మిమ్మల్ని వదిలిపెట్టాం. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మీరు బేషరతుగా మీ యొక్క తప్పును ఒప్పుకొని బహిరంగంగా రఘునాథ్ గారికి క్షమాపణ చెప్పండి, మిమ్మల్ని క్షమిస్తాం. లేదంటే మాత్రం చట్టపరంగా మిమ్మల్ని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రైతులను తప్పుదో పట్టే విషయంలో రైతులను తప్పుదో పట్టిస్తా ఉన్నారు. అన్యం పుణ్యం ఎరగనటువంటి రైతులను వాడుకుంటా ఉన్నారు. ఈరోజు రైతులకు అనేక విషయాలు, లేనిపోయినటువంటి విషయాలు, లేని విషయాలను సృష్టించి వాళ్ళకు నూరిపోస్తా ఉన్నారు. ఈరోజు మైనార్టీ కళాశాల కోసం రఘునాథ్ గారు ఎందుకు లాలూచి పడతారు అనే విషయాన్ని మీరు నాయకులు గమనించాలి. మైనార్టీ కాలేజీకి రఘునాథ్ గారికి ఏం సంబంధం? అసలు మైనార్టీ కళాశాల కోసం ఎందుకు లాలూచి పడతారు? ఈరోజు 500 మంది రైతుల కోసం ఆయన పాటు పడితే ఆ యొక్క 500 మంది యొక్క ఆశలు వాళ్ళని నెరవేరితే ఆయన ఒక సంతోషం కదా. ఆయన గనక డబ్బులకు లాలూచి పడితే ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు సరిపోతాయి. ఉన్నటువంటి వ్యాపారాలను పక్కకు పెట్టి ఈరోజు మంచిర్యాల జిల్లాలో అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ పేద ప్రజలకు ఆపదొస్తే నేనున్నానంటూ ఈరోజు రగన్న ముందుకు వస్తా ఉన్నాడు. ఆ యొక్క మంచితనాన్ని, ప్రజల యొక్క సానుభూతి, ఆయన యొక్క ఆదరణను తట్టుకోలేక ఈ నాయకులు మీరు అట్లా చేయడం అనేది సరికాదు. ఇప్పటికైనా మీరు పునఃసమీక్షించి ఈ యొక్క విషయంలో మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.